హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదిగోండి, నేను రీసెంట్గా మన అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరగా ఉండే రావులపాలెంలో ఉండే వాడపల్లి గుడికి వెళ్ళానన్నమాట. వాడపల్లి గుడి అంటే చాలా మందికి తెలియదు అనమాట. వాడపల్లి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుసు ఎంతటి ప్రత్యేకమైన ఊరో. ఆ ఊర్లో ఉండే దేవుడు కూడా వెంకటేశ్వర స్వామి చాలా ప్రత్యేకమండి. తిరుమలలో ఎంత జనం ఉంటారో ఇక్కడ కూడా అంత జనం ఉంటారనమాట. అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఈ రోజు వాడపల్లి గుడి టూర్ అనేది షేర్ చేస్తున్నానండి. ఈ వెంకటేశ్వర స్వామి గుడి మెండపేట నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మేము ఉండే ఊరు నుంచి రావులపాలెం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇక్కడ బోర్డు చూపించాను కదా, అది హైవే అన్నమాట. హైవే నుంచి ఇలా లోపలికి 8 కిలోమీటర్లు. ఇప్పుడు గుడికి ఎంట్రన్స్ అన్నమాట. ఇది వచ్చేసి వాడపల్లి గుడికి నడిచి వస్తాము అని మొక్కుకున్న వాళ్ళైతే రావులపాలెం ఎంట్రన్స్ నుంచి ఇక్కడ గుడి దగ్గర వరకు 10 కిలోమీటర్లు వస్తాయి కదా, అలాగా 10 కిలోమీటర్లు కాలు నడకను నడిచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట మొక్కులు తీర్చుకోవడానికి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే గనక, వాడపల్లి 7 వారాలు ఈ వెంకన్న బాబు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే గనక అనుకున్న అన్నీ సిద్ధిస్తాయి అని ఒక్క నమ్మకం అండి. ఇలాంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఈ రోజు ప్రయాణం అవుతున్నాము. ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంది, వాడపల్లి ప్రత్యేకత ఏంటి, అక్కడ ఉండే అద్భుతమైన ఆన్ ది వే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇదిగోండి, గుడి ఎంట్రన్స్ లో అయితే జనం అయితే ఇలా ఉన్నారనమాట. సాటర్డే రోజు అయితే ఇంకా అసలు ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఉంటారండి. ఇంకా ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు ప్రదక్షిణాలు, దర్శనానికి వెళ్లాల్సిన వాళ్ళు దర్శనాలు. దీంట్లో ఈ గుడిలో ప్రత్యేకంగా మనకి ఉచిత దర్శనము, 50 రూపాయల దర్శనము, ఇంకా 200 రూపాయల దర్శనము, 3 రకాలుగా మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది లభిస్తుంది. ఒక్కొక్క దర్శనానికి ఒక్కొక్క రూమ్లు అనేవి ఉంటాయి అన్నమాట. దాన్ని విడిగా మనల్ని ఇలా పంపిస్తారు. ఉచిత దర్శనం వచ్చేసి కొంచెం ముందుగా ఒక పీట వేసి పీట మించి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 50 రూపాయల దర్శనం వచ్చేసి ఉచిత దర్శనం కన్నా కొంచెం చిన్న పీట మీద మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 200 రూపాయల దర్శనము విఐపి దర్శనానికి లోపల గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే అవకాశం అన్నమాట. మేము ఎప్పుడు వెళ్ళినా సరే 50 రూపాయల దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఉత్తి రోజులు, శనివారం కాకుండా ఉత్తి రోజులు ఎప్పుడైనా వెళ్తే ఉచిత దర్శనానికి వెళ్తామండి. ఇదిగోండి, బయట పెట్టిన విగ్రహం అయితే ఇదన్నమాట. బయట మనకి ఆవుల్ని ఇంకా దూడని బయట అయితే ఉంచారు. మనం వాటికి మేత లేకుంటే వాటికి పెట్టాల్సినవి ఏమన్నా ఉంటాయి కదండి, అవి సమకూర్చారనమాట. అంటే గడ్డి వచ్చేసి 10 రూపాయలకి చిన్న కట్ట, ఆవుకు పెట్టే తౌడు దానా అండి ఆవులకి, అవి వచ్చేసి ఒక 20 రూపాయలు అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది మేమైతే మా పాప తినిపిస్తాను అంటుందని చెప్పేసి ఒక 10 రూపాయలు కట్ట అయితే తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 7 శనివారాలు చేసేవారు 7 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఉత్తి రోజుల్లో అయితే మనకి లోపల దర్శనం అదే ప్రదక్షిణం చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. శనివారం రోజు అయితే బయట వరండాలో మనకి ప్రదక్షిణాలకు అయితే అనుమతిస్తారనమాట. అయితే పూర్వం మనం ఈ వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అయితే మనం దీపాలు అనేవి వెలిగించుకోవడానికి, ఇంకా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇటుకలు పేర్చుకొని దీపాలు వెలిగించుకునేవారు. కానీ ఇప్పుడైతే బయట ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిండి దీపాలు వెలిగించుకునేవారు పిండి దీపాలు, ఇంకా రకరకాల దీపాలు వెలిగించుకుంటారు కదండి. అయితే ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇటుకలు పేర్చుకొని ఇటుకలకి దీపాలు వెలిగించడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. మేమైతే ఉత్తి రోజులో వచ్చాం కాబట్టి ఇక్కడ చూపించిన విధంగా ఖాళీగా ఉందండి. ఇంకా శనివారం వచ్చామంటే ఇంకా అసలు లోపలికైతే ఎంట్రీ లేదనమాట. ఉచిత దర్శనం వాళ్ళకి ఇంకా ఇలాగ దర్శనాలకి మనకి లైన్స్ పెట్టేస్తారు కాబట్టి ఆ లైన్లో వెళ్తారు కాబట్టి ఈ ప్రదక్షిణాలు తిరిగే ప్లేస్ అయితే బ్లాక్ చేసేస్తారు. 7 వారాలు కంప్లీట్ అయిపోయాక, మనం పూర్తయ్యాక అష్టోత్తర పూజ చేసుకుంటేనే 7 వారాల ఫలితం ఉంటుందంటండి. అయితే మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే 7వ వారం పూర్తయిపోతుంది కదా, మనం 7వ శనివారము అయిన తర్వాత అక్కడే ఆ గుడిలోనే చేస్తారు టిక్కెట్లు. లోపల మనం అక్కడ సమాచారం చెప్పే వాళ్ళని అడగాలి. అయితే తర్వాత ఈ అష్టోత్తర పూజ మనకి సండే నుంచి ఫ్రైడే వరకు జరుగుతుంది. సాటర్డే అయితే జరగదు అనమాట. ఎందుకంటే ఈ ప్రదక్షిణాలు చేసే వాళ్ళు దర్శనాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు
కాబట్టి మనం 7 వారాలు పూర్తయిపోయిన లాస్ట్ శనివారం అయితే టికెట్ అయితే తీసుకోవాలి. మనం ఆ సండే టు ఫ్రైడే వరకు మనకి ఏ రోజు కుదురుతుందో ఆ రోజు రావచ్చు అనమాట. దూరం ఊర్లో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అయితే ఒక ముఖ్య విషయం అండి ఏంటంటే 7 శనివారాలు చేయాలంటే చాలా మందికి కుదరదు, కొంతమందికి ఆడవాళ్ళకి కుదరదు, లేకుంటే మగవాళ్ళకైతే ఏమైనా మైలు వస్తే కుదరదు కదండి. అలాంటి వాళ్ళైతే ఒక సందేహం ఉంటుంది, చేయాలా వద్దా లేకుంటే ఆపేయాలా అని చెప్పి. అలాంటిది ఏమీ లేదంటంట. నేనైతే ఇక్కడ గుడిలో ఉన్న పంతులు గారిని అయితే తెలుసుకున్నానండి. ఏంటంటే మైలు పడిన ముందు చేసిన తర్వాత శుభ్రపరచుకున్న రోజు తర్వాత మనం మైలు మాపుకున్న తర్వాత నుంచి మళ్ళీ ప్రదక్షిణాలు ఎక్కడితో ఆగిందో అక్కడితో చేయొచ్చంటండి. నేనైతే ఇక్కడ పంతులను అడిగి తెలుసుకున్నాను. ఉత్తి రోజుల్లో మనం ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే ఎంతసేపు అన్నా సరే కూర్చోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు అన్నా ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించదు. ఇంకా అక్కడ చూద్దాం ఇక్కడ చూద్దాం, పక్కనేమో శివుడు గుడి ఉంటుందండి, ఇంక ఇటు పక్కేమో ప్రసాదాలు ఇవ్వడము ఇదంతా హడావిడిగా ఉంటుంది కాబట్టి ఒక దగ్గర కూర్చొని ఇంకా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు కూడా కనిపించారు నాకైతే. నేను ముందే చెప్పాను కదా సాటర్డే రోజు రాలేదని చెప్పి, అందుకనే ఇంత ప్రశాంతంగా ఉందండి. అక్కడ టెంట్ వేసి ఇక్కడ అష్టోత్తర పూజ అనేది జరిగిందనమాట ముందు. ఇంకా ఫస్ట్ బ్యాచ్ అయితే క్లీన్ అవుతుంది. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా భక్తులందరూ దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంకా శతగోపురం పెట్టుకోవడానికి అయితే వెళ్తున్నారనమాట. ఇంకా సెకండ్ బ్యాచ్కి అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నారు ఇంక అందరూ. ఇక్కడ ఎంత జనం వచ్చినా సరే అన్నదానం అయితే ఆగదనమాట. తెల్లారగట్లే వాళ్ళ ఊరి నుంచి వచ్చేసి దర్శనాలు చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి వండుకునే పని ఏమి ఉండదండి. ఏ టైంకి వచ్చినా సరే ఇక్కడైతే అన్నదానం అయితే నిత్య అన్నదానం అండి. నార్మల్ డేస్ లో అయితే ఇలాగా ఒక రూమ్ లో పెడతారండి. అదే మనకి సాటర్డే అయితే బయట ఒక షెడ్ లా ఉంటుంది, అక్కడైతే బఫీ భోజనం కింద అయితే అసలు ఒక్కరికి కూడా ప్లేస్ లేదు అన్న మాటే ఉండదు అనమాట. ఎంత మంది వచ్చినా సరే తినేసి వెళ్ళడమే అనమాట. ఇదండి ఈ రోజు బ్లాగ్. మీ కనుక ఈ గుడి నేను షేర్ చేసింది నచ్చితే ఒక లైక్ చేసేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.